పాట రూపంలో సుందరకాండ విందాం. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశముందనుగా. సుగ్రీవుండను వానరరాజు, శ్రీరాముని ప్రియమిత్రుండు. సీతను వెతకక నలుదిక్కులకు, వానరసేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు, జాతీసుతుడగు అంగదుడు. హనుమంతుని వెంటనే రాగా, దక్షిణ దిక్కుగా పయనించే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. శతయోజనముల విస్తీర్ణము గల సంద్రము నెట్టుల దాటుదును. జానకి నెట్టుల చూచెదమనుచు, దుఃఖము నొందిరి కపివరులు. అతి భీకరమగు సంద్రము దాట, అంజని సుతునకె తగుననుచు. ఉత్సాహంబును కలుగజేసిరి, హనుమను అందరూ కీర్తించి. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మర్ధించి, దేహము పెంచే అతి వేగంబున ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు, భయభ్రాంతులు గొల్పగ మునులా ఇంద్రుని ప్రార్థించే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప, మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడు. పాతాళంబున వసించు ధనుజులు పైలోకములకు రాకుండా, అడ్డుగా నిలచిన మైనాకుని పొగరుడంతటా పిలిపించెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి మనకు ఆత్మబంధువు, అతనిని సన్మానింపుమన. అలసట తీరగా పై నిలుమని ఎదురుగా నిలిచెను గిరిరాజు. అనిల కుమారుడు ఆనందించి, జానకి మాతను చూచిన గాని విశ్రమించనని బయలుదేరగా, సంతసించిరా దేవతలు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మునులంతా పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను. నాగజనని సురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా, నోటిని దాటి పోలేరెవరని హనుమకు అడ్డుగా నిలిచెనుగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలె నోటిని తెరిచెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సూక్ష్మరూపము ధరించి మారుతి సురస నోటిలో చొచ్చుకొని, అతి వేగంబున బయలు వెడలగా, గంధర్వాదులు హర్షించే. మేని నీడను పట్టిలాగడి హంసింహకయనడు రక్కసిని, సంహరించి ఆ సమీరసుతుడు సాగర తీరము చేరెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి, లంకిణిని జయించి హనుమా సూక్ష్మరూపై రావణ గృహమును వెదకెనుగా. మేడలు మిద్దలు విమానములను, అంతఃపురమును హర్మ్యమును,
భవనంబులను వెతికిన హనుమా జానకి జాడను కనుడయ్యే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. అశోకవనిలో వృక్షము కిందను రక్కసి మూకల మధ్యనను చిక్కినను బహు చక్కగయున్న సీతామాతను చూచెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావణునంతా చూచెను వృక్షము పైనుండి. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే. మనసు మార్చుకొను సీతమ్మను ఒక 2 మాసములు గడువిచ్చే. రాక్షస వనితలు కఠినపు మాటలు రాముని పతినే బాధింప. త్రిజటయనెడు ఒక రాక్షస వనిత స్వప్నము కాంచితినని తెలిపి. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. లంకానాథుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచితిననే సీతామాతకు శుభశకునంబులు మొదలయను. రామలక్ష్మణుల గుణరూపములను గానము చేసి హనుమయ్య రామదూతమని వైదేహపుత్రిని నమ్మింపగ నిజ రూపునిగా. అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఉంగరమును నీకివ్వగనను పంపెననే. హనుమ పలుకులు విన్న జానకి ఆనందముతో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగిడేనే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరతీయమని రామచంద్రునకు తెలుపుమనే. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథ తెలిపి చూడామణిని శ్రీరామునకు అందజేయమని పలికెనుగా. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విరచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణు సేనల వధించే. రావణసుతుడకు అక్షకుమారుని మంత్రిపుత్రులను కింకరులన్ వధించిన వాయుపుత్రుడు మేఘమధునితో తలపడెను. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మేఘనాథుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చినంతనే రావణుడెంతయు మండిపడే. సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణము వేడుమనే. రామదూతగా వచ్చి తినన్న హనుమంతుని హతమార్చమనే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. దూతను చంపగ పాపమనుచును విభీషణాదులు తెల్పగను. వానరములకు ప్రియమైన తోకను కాల్చగ నియమించే.
రాక్షసులంతట నూనె చీరలను తోకకు చుట్టి అంటించి వీధుల యందున త్రిప్పుచునుండా ఇండ్లను తోకతో అంటించే సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను హనుమను చల్లగా చూచెనుగా మైథిలి యొక్క పాతివ్రత్యమును అనలుడు ఎంతయో సంతసించే మండుతున్న తన బాలము తోడను గృహములు అన్నీ కాల్చెనుగా మనోజ్ఞయైన లంకా నగరిని భస్మీపటలను గావించే సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. ఆ పుత్ర తండ్రి అనుచును చచ్చిన వారికై ఏడ్చును రాక్షసులందరూ రోదన చేయుచు భయముత పరుగులు పెట్టిరిగా పవనాత్మజుడు లాంగులాగ్రము సాగరమందున చల్లార్చి భీభత్సవముగనున్న లంకను చూచియు ఎంతో భీతిల్లి సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. జానకి మాత ఎటులనున్నది చూడగా కోరి హనుమయ్య అతి త్వరితముగా వనమును చేరి సీతామాతకు ప్రణమిల్లే రోహిణి చంద్రుని కలిగియున్నట్లుగా రాముడు నిన్నే కలియుననే శ్రీరాముడు ఇక శీఘ్రముగాను లంకానాథుని చంపుననే సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా అవలీలగా సంద్రము దాటి మిత్రుల చేరెను మారుతియు మధువనిలోని మధువులు త్రాగి రాము చెంతనే నిలిచిరిగా సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. అంతట మారుతి సీత క్షేమమును యథాతథముగా వినిపించి జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘనతయ నీకో దక్కెనుగా హనుమయ్య నీ సాటెవరను సుగ్రీవాదులు కీర్తించే సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మాయిల వేలుపు మారుతియే కద తప్పులు క్షమించ కోరుదును మారుతికిదియే అంకితమనుచును మంగళహారతి పాడెదను రఘురాముని మనమున నిలిపిన మారుతి నీకిదే మంగళము నీ దాసులలో నన్ను చేర్చుగను మరి మరి నిన్నే కోరెదను సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందనుగా సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము.